గెలిస్తే మనల్ని మనం సన్మానించుకుంటాం. సన్మానం చేయకు మా అమ్మ అసలు ఈ సన్మానం చాలా చెప్తాము. ఎందుకు చెప్తున్నాం? మా ఆడబిడ్డ గెలిచిందని చెప్తాము. మా ఆడబిడ్డ సర్పంచ్ ఎన్నికలలో గెలిచిందని సన్మానం చేస్తా ఉన్నాం. ఏడాది ఒకసారి పోషణ పండుగ, ఎల్లవ పండుగ, మగవ పండుగ చేసుకున్నా కదా. ఆ పండుగ చుట్టాలందరూ పిలుచుకున్నావా లేదా? ఇలా మన ఆడపిల్లల పండుగ చుట్టాలందరూ పిలుచుకున్నాం. అయితే అమ్మ సూదరులతో వస్తారా? సూదరులతో వస్తారు అని జరగాలి ఎమ్మెల్యే ఓటు అని చెప్తా ఉన్నాడు. ఇంకొక ఆయన కేసీఆర్ ఎమ్మెల్యే ఓటు అని చెప్తా ఉన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే మీరంతా ఒకలా కావాలని చెప్తా ఉన్నారు. ఎందుకు? మన ధర్మపడ ఒకసారి అమ్మ ఆడితే ఇంత బొట్టు పెట్టి ఇంత స్నానం తప్పి మా ఆడిని గౌరవించుకుంటారని మేమంటే వాళ్ళు ఇందాల పౌరకాల ఇందాల పనిచేసిన గాలి బొట్టు పెట్టాక వాళ్ళ స్నానం తప్పాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే నేను పోతాను చెప్తా ఉన్నాడు. నేను గౌరవించుకోవాలి తల్లి కూడా, మా అమ్మ కలిసి మా అక్క కలిసి మిమ్మల్ని గౌరవించుకోవద్దు. మేము ఊళ్ళే సర్పంచ్గా కొట్టాలి, ఉప సర్పంచ్గా కొట్టాలి, వార్డు మెంబర్గా కొట్టాలి. మా ఆడపిల్లలంతా గెలిచి వస్తే మేము సన్మానం చేయగలం. వాళ్ళని మా బిడ్డ గెలిచిందని గొప్పగా చెప్పుకోవాలట. వాళ్ళ కుట్రలు ఎట్లా ఉందో, మీ సొమ్ము తిన్నామా, మీ స్నానమా, మీ కూడా మీకు ఏ తిన్నామని మా వాళ్ళని సన్మానించవద్దని చెప్తా ఉన్నారు. బంధారాజరెడ్డి ఖాళీ పడితే అందరూ ఎట్లున్నా సారని అడిగొచ్చే, ఎట్లున్నా సారని అడిగొచ్చే. మరి మా ఆడపిల్ల కష్టం ఉందా, సుఖం ఉందా తెలుసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది కదా. మా కష్టాలను మాట్లాడుకోవడానికి గర్వంగా చెప్పలేదు. మన మాట గర్వంగా. కానీ ఆ పాలకుర్తి ఎమ్మెల్యే బంధారాజరెడ్డి ఇద్దరు కలిసి ఇది ఓటు చెప్తారట. ఆ కలిసి చెప్తారట, మరి గర్వపడట. ఆ కథలో పెట్టా ఉంది. అందుకే ఇది గర్వంగా చెప్పారుగా. ఇవాళ బీసీ బిడ్డలంతా బీసీలు. ఈ బీసీ అంటే ఎందుకు పంచాలి? మళ్ళా ఎవరైనా బీసీ అంటే మనమంతా వెనకబడిన తరగతి అని చెప్పి నిర్వచిస్తారు. ఈ బీసీలలో మన ముదిరాజులు, మన యాదవులు, మన కురుగోలు, మన సాగరోలు, మంగళోలు, మున్నూరు కాపులు, పద్మశాలీలు, వీళ్ళతో పాటు ఇందులోని ఈ వెనకబడిన తరగతుల్లోకి మన మాలలు, మన మాదిగలు, మన కగిరెట్లు, మన లంబాడ బిడ్డలు, మన ఆదివాసి బిడ్డలు అందరూ కలిస్తే బీసీ. వీళ్ళందరూ కలిస్తే బీసీ. అయితే బంధారాజరెడ్డి గురించి అది బీసీలో మీటింగ్ మీరు పోతమా ఎదురవటమా మీరు ఐక్యత గురించే ఇక్కడ నా దగ్గర విషయం వచ్చింది, నీకు ఆధారం చూపిస్తా చూడకూడదు. అదే తల్లి నా దగ్గరికి ఆధారం వచ్చింది రా చూపిస్తా.